Children, praise the Lord. Oh, very glad to see you. Right. So, as I know, you are all the 5th generation youth or the children, right? యాక్సెప్ట్ చేస్తారా? అంటే 5 జనరేషన్ అంటే చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్గా ఉంటారు. సో బై కీపింగ్ దట్ పాయింట్ ఇన్ మై మైండ్, ఐ వాంట్ టు ఆస్క్ a few క్వశ్చన్స్. మీకు బాగా తెలుసు, ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. అక్కడ మీరు చూసినట్లయితే సమ్ మిషనరీస్ లైక్ ఎమీ కార్మెల్, విలియం కేరీ, బిల్లీ గ్రహాం బిలాంగ్స్ టు దిస్ కంట్రీ. కెన్ యూ గెస్ దిస్ కంట్రీ? ఓ వెరీ గుడ్. సో నా గెస్సింగ్ కరెక్టే, మీరు 5G పీపులే లైక్ ఓకేనా? సరే, లైక్ దిస్ ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారు. ఓ ఇజ్రాయెల్, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ వన్ బ్రెజిల్, వెరీ గుడ్. సో 3 ఆన్సర్స్ కరెక్టే, ఓకేనా? సరే, వాట్ ఈస్ దిస్ వన్? సరే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బ్రెజిల్ అని లాస్ట్ దానికి ఆన్సర్ చేశారు కదా. ఈ 10 డేస్లో కూడా ఈ బ్రెజిల్లో ఒక బాయ్ ఉన్నాడు మీలాగా. హిజ్ నేమ్ ఈజ్ రోజర్. ఈ ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇంట్రడక్షన్ లెసన్ ఏంటి అంటే ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. మనం ఈ 10 డేస్ కమింగ్ 10 డేస్ క్లోజింగ్ లెసన్స్లో కూడా ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు విజిట్ ద బ్రెజిల్కు వెళ్తాము. బ్రెజిల్లో ఉన్నటువంటి రోజర్ తర్వాత ఆయన ఏమేమి చేస్తూ ఉంటాడు అన్నటువంటి చూస్తాము కేర్ఫుల్గా. సో ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ సమ్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద బ్రెజిల్, ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్దామా, ఎలా వెళ్దాం చూడండి ఒకసారి. సో మనము నౌ వీఆర్ గోయింగ్ టు బ్రెజిల్ బై ఫ్లైట్, ఓకే? చూసారు, అక్కడ ఫ్లైట్ ఉంది, అక్కడ బ్రెజిల్లో ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కసారి, మీరు ఎక్కడ లేకుండా మనం ఇప్పుడు అందరం కూడా నాతో పాటు మీరందరూ కూడా బ్రెజిల్లో ఉన్నాం మనం అందరం, ఓకేనా? బ్రెజిల్, ఓకే రైట్. సో యాక్చువల్గా మన యొక్క లెసన్ నేమ్ ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? శ్యామ్ చదువుతాడు ఒకసారి. అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్. సో ఈ 10 డేస్లో కూడా, కమింగ్ 9 డేస్ కూడా ఈ బ్రెజిల్లో ఏమేమి అడ్వెంచర్స్ ఇంతకుముందు జరిగాయి అవన్నీ కూడా చూస్తాం, ఓకేనా? సో మన లెసన్ నేమ్ ఏంటిది? అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్. అండ్ ఆల్సో యూ సీ ద పీపుల్ ఇన్ ద పిక్చర్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కమింగ్ డేస్లో వారందరూ కూడా దే విల్ కమ్ ఇన్ టు ద రియల్ పిక్చర్, రైట్? ఓ, సో వాట్ ఇట్ ఈస్? బ్రెజిల్ మ్యాప్. I know some of you are good at mapping also, okay? So Brazil map, right? How many colors are there in Brazil map? 4 colors naya, right? First one is green, yellow and also dark blue color. You see the Brazil flag, it is Brazil flag. So a green colored rectangle, it consists of the 3 colors. First one is the green color rectangle, second one is the yellow colored rhombus, third one is the dark blue colored circle with can anyone count the stars? How many stars are there? 27 stars are there, even if you count, right? And also here the 27 లో 26, those 26 stars represents the states of the Brazil country. 26th one is the country's capital. Where it is? Brazil is in South America. Try to listen carefully in your subject also. In your future it helps you, right? Please concentrate carefully, right? ఇక్కడ
So we are knowing something about the Brazil. Something about the Brazil. What is the language using in the Brazil means Portuguese. Portuguese is the language. దీంట్లో కమింగ్ వీక్లో టుమారో ఆన్వర్డ్స్ అంకుల్స్ మీరు ఏం చేస్తారంటే దే మే ఆస్క్ ద టర్మినాలజీ రిలేటెడ్ టు ద పోర్చుగీస్ లాంగ్వేజ్, రైట్? వాళ్ళు వస్తారని మేము ఏం చేస్తారంటే హలో అనకుండా ఓలా. ఓలా స్టాండ్స్ ఫర్ hello. Second one is the like that few terms related to the Brazil language, Portuguese language. Second one is oba. Oba means general గా ప్రతి రోజు కూడా 5G children అన్నాం కదా, wow. Third one is thank you. For the word thank you, how they will pronounce it? Obrigado, obrigada or obrigado. Thank you, right? Last one is tudo bom. Tudo bem. Tudo bem means how are you? Tomorrow Imianna will come and tudo bem. Tudo bem and how are you? How are you? Right? Next one. Right. So about the a few related things are important points related to the Brazil. Related to the Brazil. Right? How many wonders are there in the world? Yes, rightly said. 7 wonders are there in the world. Among the 7 wonders, okay, can you guess the wonder in India among the 7 wonders? Yes, Taj Mahal. Taj Mahal is in India, and also in Brazil, Christ the Redeemer. Christ the Redeemer is also one of the wonder among the 7 wonders of the world. 7 wonders of the Brazil, actually it is called as the Brazil, Brasil, Brazil, right? So only Brazil speaks the Portuguese in South America. Only that country speaks the Portuguese in South America. And also country, the capital for the Brazil is the Brasilia. ఏంటిదంతా సబ్జెక్ట్ లాగా ఉంది అనుకుంటున్నారా? రైట్. అండ్ ఆల్సో ఇన్ బ్రెసిలియా లార్జెస్ట్ సిటీ ఈస్ వాట్ ఈస్ దట్? సావ్ పాలో. రైట్. అండ్ ఆల్సో సమ్ మోర్ పాయింట్స్. బ్రెజిల్లో 60% ఆఫ్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ located in Brazil. అంటే when the 60% of the rain forest located means what? అంటే అక్కడ ఈ ఏమంటారు ఈ డెజర్ట్స్ వీటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా కాంపెన్సేట్ చేస్తుంది. సెకండ్ వన్ ఇస్ ద బ్రెజిల్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్. మనం రోజు తాగుతున్నటువంటి కాఫీ ఎక్కడ పండిస్తారు అంటే బ్రెజిల్లోనే ఉంటుంది. And also important one is the national sport, mainly famous for the football. Kada? How many of you are playing or interested in football? Oh, very good. Good number is there. Brazil. Or in Portuguese it is the futebol. Right. So now because of holidays you are all here. Am I right? Because of holidays we are all here. Especially you are all here. Okay na? So holidays వచ్చాయి అంటేనే మీరు ఏమనుకుంటారు? హాలిడేస్ లో you may have the many plans కదా? ప్లాన్స్ ఉంటాయా? ఏముండొచ్చు అంటే హాలిడేస్ అంటేనే సమ్ తర్వాత ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది, హాబీ ఉంటుంది, లేకుంటే ఒక్కొక్కరు నేర్చుకోవాలని ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యు సీ ద హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సమ్ లైక్ మ్యూజిక్, సమ్ వాంట్ టు లర్న్ ద ఆర్ ప్రాక్టీస్ ద మ్యూజిక్, సమ్ వాంట్ టు swimming, some want to learn the driving also, some want to fishing also. Yes, fishing. How many of you are interested fish hunting? How many of you know?
రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద జనరల్లీ ఈ పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలని చెప్పేసి వీటి నేర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ ఉంటుంది. ఓకేనా? రైట్. కమింగ్ టు ద సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఈ బ్రెజిల్ గురించి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్రెజిల్, ఆ బ్రెజిల్ క్యాపిటల్ ఏంటి, బ్రెజిల్లో వాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి, బ్రెజిల్ వేటికి ఫేమస్, ఇవన్నీ చూసాం కదా. ఎందుకు చూసాము అంటే ఈ 10 days మన అడ్వెంచర్స్ ఇన్ బ్రెజిల్లో హీరో ఎవరు అంటే హీ ఈజ్ ద పర్సన్ రోజర్. హీజ్ ఏజ్ ఈజ్ 11 years old. 11 years of old. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. అందుకోసమని ఈ 10 days కూడా ఏమేమి అడ్వెంచర్స్లో ఇన్వాల్వ్ అవుతాడు, చూస్తాడు, ఏమేమి ఉన్నాయి ఈ బ్రెజిల్లో, ఈ రోజర్ హౌ హీ ఈజ్ గోయింగ్ టు ఇన్వాల్వ్ అన్నటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు మనం బ్రెజిల్ గురించి చూస్తాం. తర్వాత హీ హ్యాస్ ద మిషనరీ పేరెంట్స్. రోజర్ హ్యాస్ ద మిషనరీ పేరెంట్స్. రైట్. వాట్ ఈస్ దిస్ వన్? క్రిస్మస్ ట్రీ కదా, క్రిస్మస్ ట్రీ. అక్కడ మనకు ఫారిన్ కంట్రీస్లో, ఇన్ బ్రెజిల్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ ఈ యొక్క క్రిస్మస్ ట్రీని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవడము, అంటే బై ట్రిమ్మింగ్ ఆల్ అండ్ దే విల్ కీప్ ఇన్ దేర్ హౌసెస్ త్రూ అవుట్ ద వీక్. చాలా డెకరేట్ చేసుకొని అలా ఉంచేసుకుంటారు అనమాట. ఆల్ వీక్ క్రిస్మస్ ట్రీ స్టోడ్ ఇన్ ద లివింగ్ రూమ్ బ్యూటిఫుల్లీ ట్రిమ్డ్. తర్వాత రైట్. వాట్ ఈస్ దిస్ వన్? కరెన్సీ ఇన్ బ్రెజిల్, రియాల్, ఆర్ యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆల్సో, రియాల్. రైట్. దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ ది రోజర్ ఇన్ బ్రెజిల్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సౌత్ అమెరికా. ఎంతమంది ఉన్నారు? రోజర్ హ్యాస్ ద 2 sisters అండ్ హిస్ మదర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మనం అనుకున్నాం కదా, రోజర్ హ్యాస్ ద మిషనరీ పేరెంట్స్ ఉన్నారు. మిషనరీ పేరెంట్స్ ఉన్నారు అంటేనే చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే దే ఆర్ అట్ ద డిన్నర్ టేబుల్ ఆర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఐ వాంట్ టు బ్రింగ్ ద 6 important points to your notice and also ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. బ్రెజిల్లో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్రెజిల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 letters ఉన్నాయి. ఐ వాంట్ టు బ్రింగ్ ఫర్ ఈజీలీ రిమెంబరింగ్ పర్పస్ 6 letters ఐ విల్ బ్రింగ్ టు యువర్ నోటీస్. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే అక్కడ కొటేషన్ ఉంది, అక్కడ చిన్నది. ఎ ఫ్యామిలీ హూ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి మరి తినేటువంటి, కలిసి భోంచేసేటువంటి కుటుంబం ఏదైతే ఉందో వారు కలిసి ఉండేటువంటి కుటుంబంగా ఉంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోజుకు మిషనరీ పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు హాలిడేస్ అనుకున్నాం కదా, హాలిడేస్ మూమెంట్ అంటేనే ఇప్పటికి ఏమైపోయిందంటే క్రిస్మస్ ట్రీ ఉంది. ఏసమ్మా, హలో, క్రిస్మస్ ట్రీ ఉంది. ఆయన ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ 2 months హాలిడేస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడికి ఈ టేబుల్ దగ్గరికి రాకముందు యాక్చువల్గా ఇతను ఎక్కడ ఉన్నాడంటే బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఉంటూ ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ హ్యావ్ ద 2 months ఆఫ్ హాలిడేస్ ఉన్నాయి. తర్వాత డ్యూరింగ్ ద క్రిస్మస్ సీజన్లో ఏం చేశారంటే దే యూజ్ టు షేర్ ద గిఫ్ట్స్ అనమాట. 11 years old బాయ్ కాబట్టి ఆ ఎల్డర్లీ పీపుల్ ఏం చేశారంటే సమ్ గిఫ్ట్స్ ఆయనకి ఇచ్చారు. వాటిని ఏం చేసుకుంటున్నాడంటే బెడ్ మీద పడుకొని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అరే, ఎందుకంటే అతనికి ఒక ప్లాన్ ఉంది. ఈ వాంట్ టు పర్చేజ్ ఏ బైసైకిల్ కావాలి, దాని అమౌంట్ ఇంత ఉంది, నేను ఫాస్ట్గా మరి రీచ్ అవుతున్నానా లేదా అనేసి ఎస్టిమేట్ చేసుకొని ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే తన పాకెట్లో ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్ పైసలు తీసుకుని కౌంట్ చేసుకోవడం, ఇప్పుడు పడుకొని ఏమనుకుంటున్నాడంటే నా ముందు 2 months హాలిడేస్ ఉన్నాయి, తర్వాత నా జోబులో పైసలు ఉన్నాయి, తర్వాత హాలిడేస్కి నేను ఏమేమి చేయాలి, అయినా ఇప్పటికే నాకు 11 years old అంటే ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ 5 years, ఆల్మోస్ట్ 5 to 6 years
స్కూల్కి వెళ్ళడము జరుగుతూ ఉంది, ఇది నాకు సరిపోతుంది, ఈ 6 days ఈ రోజు కూడా నేను త్వరగా లేయడం ఎందుకు అని చెప్పేసి అలా పడుకొని ఉన్నాడు. ఇంతలో వాళ్ళ సిస్టర్స్ ఏం చేశారంటే, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేసేసి దే ఆర్ హెల్పింగ్ ఇన్ కుకింగ్. వాళ్ళ మమ్మీకి సిస్టర్స్ హెల్ప్ చేశారు. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ ది రోజర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రోజర్ ఎక్కడ ఉన్నాడు? కలలు గంటూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 2 months హాలిడేస్ ఐ హ్యావ్ ద మనీ ఇన్ మై పాకెట్, నేను ఒక బైసికల్ కొనుక్కోవాలి. తర్వాత చూసినట్లయితే ఈ 2 monthsలో నేను ఏమేమి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో వాళ్ళందరూ సమ్ షార్ట్ ఆఫ్ సౌండ్స్ దే మేడ్, కొన్ని శబ్దాలు అయ్యేటప్పటికి కిందికి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళు ఏం చేశారంటే, అతను ఎలా వచ్చాడు, అన్ప్రిపేర్డ్గా వచ్చేసాడు అనమాట. అన్ప్రిపేర్డ్గా తర్వాత తల దూకోకుండా వచ్చేసేసాడు, ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేసేసాడు. వాళ్ళ అత్త ఏం చేస్తుందంటే అలా చూస్తూ ఉందన్నమాట. అరే వీడు ముఖం మీద నీళ్ళు పోసుకోకుండా వచ్చేసాడు, తల కూడా దూకోకుండా వచ్చేసేసాడు, సరే ఎనీహౌ త్వరగా వచ్చేసేయని చెప్పేసి అంటే అతన్ని అదిగా చూస్తూ ఉంటున్నారు చూడండి. వాళ్ళ అక్క వాళ్ళు అతన్ని, అరే నువ్వు ఇంకా ఏంటి అలాగే బెడ్ మీద ఉన్నట్టే ఉన్నావే అని అనుకుంటా ఉన్నారన్నమాట. అక్కడ మనం చూసాం కదా, ఏ ఫ్యామిలీ హూ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నటువంటిది మనం చూసాం. ఎస్, ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు దే యూజ్ టు ప్రే అనమాట. ప్రార్థన చేసుకున్న తర్వాతనే వారు భోజనం చేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. మీరు ప్రార్థన భోజనం చేసే ముందు లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఎంతమంది ప్రార్థన చేసుకుంటూ తింటున్నారు? ప్రార్థన చేసుకుని నిజంగా చెప్పండి. ఒకవేళ ఇప్పటి వరకు ఆ యొక్క అలవాటు లేకపోతే నియర్ ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఊరికే చేసుకోకపోయినా అని చెప్పొద్దండి. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, ఎఫెసియన్స్ 5:20లో ఏముంది అంటే, ప్రతిదాని కొరకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 5:20లో అంటే ప్రతిదాని కొరకు. ఇది మీరు టీనేజ్లోనికి వస్తూ ఉంటున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీ పేరెంట్స్తో కలిసి ఉండటం అనేటువంటిది, కలిసి భోజనం చేయటం అనేటువంటిది, దేవుడు మీకు ఇచ్చిన ప్రతిదాని కొరకు ఇప్పటి నుండే మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పడం అన్నటువంటిది మీరు హ్యాబిచ్యుయేట్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత అంతేకాకుండా మీరు టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఇది ఎంతో హెల్ప్ఫుల్గా మేలుకరంగా ఇది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడు, రోజర్ ఈజ్ ప్రేయింగ్. మీకు ఎంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. ప్రార్థన చేసుకుంటారా? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితోనే మాట్లాడటం కదా. దేవునితోనే మాట్లాడడం అంటే ఏంటి అసలు? ఎంత కదా గ్రేట్ ప్రివిలేజ్ కదా. తెలుసా మీకు ఈ విషయము? చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఊరికే తల్లిదండ్రులు ప్రేయర్ చేసుకో అంటే, సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ చేసుకో అంటే, లేకుంటే ఏదో చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఆ వర్డ్స్ లేకుంటే ఆ వాటిని వినేసేసేసి విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరితో మాట్లాడుతున్నాం మనం, ప్రార్థన చేస్తున్నామంటే క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, అంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునితో. అంటే నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు, విశ్వాన్నంతటిని సృష్టించాడు. అంటే ఊరికనే ఈ విశ్వం అంతా, యూనివర్స్ అంతా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందా? రాలేదు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. తర్వాత ఆయన విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు కదా. ఎంత ఆలోచన. బైబిల్లో ఏం రాయబడిందంటే 32 ఇర్మియా గ్రంథంలో ఆలోచన విషయంలో గొప్పవాడు అని రాయబడింది. బహు వివేచనా శక్తి కలిగినటువంటి వాడు అని రాయబడింది. శక్తి సంపన్నుడు అని కూడా రాయబడింది. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అంటే ఇలాంటి క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, నిన్ను నన్ను ప్రేమతో తన చేతులతో తన రూపంలో సృష్టించినటువంటి సృష్టికర్తతో మాట్లాడడం అనేటువంటిది నెగ్లెక్ట్ చేస్తున్నామంటే అది చాలా అలా చేయకూడదు. మనం దాన్ని మిస్ కాకూడదు. దేవునితోనే మనల్ని సృష్టించిన సృష్టికర్తను, మనల్ని ప్రేమించినటువంటి సృష్టికర్తను, సమస్తమును నిర్వర్తించుతున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఎల్లవేళలా మనము ప్రార్థించుకునేటువంటి వారంగా మనము ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రోజు ఏం చేస్తూ ఉంటున్నాడు, అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్ అన్నటువంటి లెసన్లో ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తూ ఉంటున్నాము.
బ్రెజిల్, సౌత్ అమెరికాలో ఉంది. ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇదే పాయింట్సే ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంది, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేదానికంటే ముందుగా వాళ్ళు ప్రేయర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కలిసి చేస్తూ ఉంటున్నారు. మరి చాలాసార్లు వీలు అవుతుందో లేదో తెలియదు, కానీ కాకపోవచ్చేమో. వీలైనప్పుడంతా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలిసి, లేకుంటే భోజనం చేసే టైంలో, లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి సమయంలో మీ మొబైల్ చూసుకొని మీ రూమ్స్లోకి వెళ్ళేసేసి అలా కాకుండా యూ ట్రై టు హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ ఆర్ ద డిన్నర్ ఆర్ లంచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వీ కెన్ కమ్యూనికేట్ వన్ అనదర్. మనం యొక్క టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు, అందరం కలిసి వచ్చినప్పుడు ఒకరికొకరిని మనము మాట్లాడుకుంటాము. తర్వాత మన రిలేషన్షిప్ అనేటువంటివి బిల్డ్ అవుతుంది. ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవునితో రిలేషన్షిప్ పెరుగుతుంది. ఫ్యామిలీతో ఉండడం ద్వారా మన ఫ్యామిలీతో రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. అందుకని అక్కడ చూస్తే ఫ్యామిలీ హూ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఫ్యామిలీ మీల్ టైమ్ నర్చర్ కన్వర్జేషన్ అండ్ రిలేషన్షిప్, గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ అండ్ టు గాడ్ అండ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసియన్స్ 5:20లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ కదా, చాలాసార్లు మనం ఎక్కడికి పోయినా కానీ కూడా ఇమ్మీడియట్గా ఏం చేస్తాము, ఆ సీన్ను క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. ఏదైనా ఒక మాల్లోకి వెళ్ళినా, లేకుంటే డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అక్కడ వెంటనే ఫోటో తీసుకుంటాం. మేము పలానా చోటుకి వెళ్ళామని చెప్పేసి క్యాప్చర్ తీసుకొని, లేకుంటే డిఫరెంట్ మీడియాలో పెట్టేసుకుంటూ ఉంటాం కదా. కానీ బ్యూటిఫుల్ సైట్ ఏంటి అంటే ఫ్యామిలీగా అక్కడ మనం చూసినట్లయితే దెర్ ఈజ్ నో మోర్ బ్యూటిఫుల్ సైట్ ఇన్ ఆల్ దిస్ వరల్డ్ దాన్ టు సీ ఏ ఫ్యామిలీ ప్రేయింగ్ టుగెదర్. ఫ్యామిలీగా కలిసి ప్రార్థించడం అనేటువంటి మీరు ఇది చూడాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫ్యామిలీగా కలిసి ప్రార్థన చేస్తున్నామంటే అంతకంటే అందమైనటువంటి దృశ్యం ఈ లోకంలో మనం ఎక్కడ కూడా చూడలేము. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా మనం మిస్ అవుతూ ఉంటే ఇది మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవలసినటువంటి వారంగా ఉంటాం. దేవునితో రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, ఫ్యామిలీతో రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద అండ్ ఆల్సో ఉదయకాలమే మనం ఆ విధంగా చేసుకోవడం ద్వారా అన్ని టెన్షన్స్ నుండి ఫ్రీ అయిపోతాం. ఉదయకాలంలోనే ప్రేయర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఎవరిని చూస్తున్నామంటే దేవుణ్ణి మనం ఫస్ట్ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడి నుండి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, సహాయాన్ని ఆ దినానికి అంతటిని తీసుకొని ఫ్రీగా హ్యాపీగా మన యొక్క వర్క్స్లో, స్టడీస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారంగా మనం ఉంటాం. తర్వాత ఇంకా ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ టైంలో వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే అందరూ కలిసి, తర్వాత వాళ్ళ ఫాదరు వాక్యం చెప్పేస్తే అందరూ కలిసి వాక్యం చదువుకునేటువంటి వారు. వాక్యం చదువుకుంటూ తర్వాత చదువుకున్నటువంటి వాక్యాలను ఒకరికొకరితో డిస్కస్ చేసుకునేటువంటి వారు. ఎవరు అక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నాడు, రోజర్ ఉన్నారు, ఫాదర్ మదర్ ఉంది. తర్వాత అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ వాక్యం చెప్తే వింటున్నారు, రాసుకుంటున్నారు, ఆ ట్రూత్స్ను మెడిటేట్ చేస్తున్నారు, ఒకరికొకరితో డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే సమస్త విధమైనటువంటి జ్ఞానముతో మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అన్నటువంటి మాట కొలస్సియన్స్ 3:16లో మనము గమనిస్తాం. తర్వాత ఆ టైంలో ఫ్యామిలీ ప్రేయర్ టైంలో సింగింగ్ ఉంటుంది. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సింగింగ్లో అంటే మనము ఈ పాటను మనం పాడుకునేటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనము హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని, హీఈస్ ద రిడీమర్ అని, హీఈస్ ద సస్టైనర్ అని, హీఈస్ ద ప్రొవైడర్ అని అన్ని విధాలుగా ఆ పాటల్లో వచ్చేటువంటి వాటన్నిటినీ మన హృదయంలో మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాంగ్ వీ కెన్ ఇంప్రింట్ ఇన్ అవర్ హార్ట్స్. మనం ఏం చూస్తున్నామో ఒకటి కలిసి ఫ్యామిలీగా ఉంటున్నారు, కలిసి ప్రార్థన చేస్తుంటున్నారు, కలిసి వాక్యం చదువుతూ ఉంటున్నారు, కలిసి వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నారు, ఒకరికొకరు చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నారు, కలిసి పాడుతూ ఉంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, వారితో వారు కూడా దేవుని వాక్యాన్ని వారు డిస్కస్ చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్, వాళ్ళ డైరీలో ఏమైతే దేవుడు మాట్లాడాడో వాళ్ళ ఫాదర్ వర్డ్ షేర్ చేసుకునే టైంలో ఈరోజు డేట్ వేసాను 23/4 అనేసి. యాక్చువల్గా క్రిస్మస్ టీ కదా, అదంతా వాళ్ళు అయిపోయింది.
వీక్ ఎండింగ్లో అంటే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని ఎవరు రోజర్ ఈజ్ థింకింగ్ అనమాట. రోజర్ ఈజ్ థింకింగ్. సో దేవుడు ఏం మాట్లాడాడో రాసుకుంటా ఉన్నాడు. చాలామందికి నేను చూస్తూ ఉంటాను సండే స్కూల్లో కూడా, ఒక్కరికి కూడా అంటే కొందరు మాత్రమే బుక్స్ తెచ్చుకుంటారు, రాసుకుంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని రాసుకోవడం అనేటువంటిది మరలా గుర్తు చేసుకోవడం అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మీరు వాక్యాన్ని వింటున్నారు అంటే దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు, వాక్యాన్ని రాసుకుంటున్నారు, మెమరైజ్ చేసుకుంటున్నారు అంటే దేవుణ్ణి మీరు యు ఆర్ మెమరైజింగ్ ఆర్ ద రిమెంబరింగ్ ద గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గుడ్నెస్ అండ్ ఆల్, రైట్. అట్లా రాసుకునేటువంటి అలవాటు కూడా ఉండాలి, రైట్. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే మరి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు ఫైనల్గా ఒక 1 minute 2 minutesలో నేను క్లోజ్ చేస్తాను. ఇంట్రడక్షన్ అనుకుంటున్నాను కాబట్టి ఈ రోజర్ గురించి. రోజర్ బ్రెజిల్లో ఉన్నాడు, బ్రెజిల్ సౌత్ అమెరికాలో ఉంది. ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసుకున్నాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, రోజర్ హ్యాస్ ద మిషనరీ ఫాదర్ అండ్ మదర్, హీ హ్యాస్ ద 2 sisters అని అనుకున్నాము. తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటున్నారు, కలిసి ప్రార్థించుకుంటున్నారు, కలిసి వాక్యం చదువుకుంటున్నారు, కలిసి భోజనం చేస్తూ ఉంటున్నారు, కలిసి పాటలు పాడుకుంటున్నారు, కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఇండివిజువల్గా కూడా వారు వాక్యం చదువుకుంటున్నారు, నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, బాబు మరి క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్లోకి కూడా ఎంటర్ అవుతున్నాము, మీరు అది ఏదైతే ట్రిమ్ చేసి నీట్గా పెట్టేసేసారో క్రిస్మస్ ట్రీని, అది డిస్మాంటిల్ చేసి బెటర్ టు కీప్ అస్ సైడ్ అంటాడు కదా, అది పక్కన పెట్టేసేయండి అంటే ఎవరికి ఇష్టం లేదు కదా. పనులు చేయడం అనేటువంటిది తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు. నీట్గా ట్రిమ్ చేసి పెట్టేశారు, కానీ ఇప్పుడు డిస్మాంటిల్ చేయమంటే సరే ఏదేమైనప్పటికీ ఫాదర్ చెప్పారు కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే మీరు డిస్మాంటిల్ చేసేస్తే మిమ్మల్ని నేను బయటికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు అనమాట. అరే డాడీ బయటికి తీసుకొని వెళ్తానన్నాడు, హాలిడేస్ కదా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఫటాఫట్ అదంతా పక్కన పెట్టేసేసేస్తే డాడీ దగ్గరికి వచ్చాడు రోజర్. డాడీ ఏంటి విషయం అంటే, ఎక్కడికి వెళ్దాం, ఫుట్బాల్కి వెళ్దాం అది ఇది అంటే, లేదు టుడే విల్ గో ఫర్ ద స్విమ్మింగ్ అని చెప్పేసేసి స్విమ్మింగ్కి వెళ్ళడము జరిగింది. స్విమ్మింగ్కి వాళ్ళంతా ఫ్యామిలీ ప్యాక్ చేసుకొని లంచ్ అంతా తీసుకొని అందరూ వెళ్ళారు. అందరూ స్విమ్మింగ్ అయిపోయిన చాలా హ్యాపీగా వాళ్ళంతా కూడా రోజర్ విత్ హిస్ సిస్టర్స్ అందరూ కూడా బాగా స్విమ్ చేశారు, ఆడుకున్నారు. రోజర్ ఇంకా బయటికి రావడం లేదు. తర్వాత అరే టైం అయిపోతుంది కదా అని చెప్పేసేసి రోజర్ తర్వాత బయటకు వచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా 2 months హాలిడేస్ ఉన్నాయి. దీని తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నాడు, ఇదే కాదు ఇంకా కొన్ని మనము అంటే బ్రెజిల్ కార్నివాల్ అంటే ఏదైనా ఫెస్టివల్ అయిన తర్వాత జరిగేటువంటిది. ఆ బ్రెజిల్ కార్నివాల్ అంటే ఏంటి, తర్వాత ఆ యొక్క అడ్వెంచర్స్లో టుమారో క్లాసెస్లో ఏం చూస్తామంటే కొన్ని దే ఆర్ గోయింగ్ టు విజిట్ దమ్ స్పిరిట్స్ అనమాట. అంటే స్పిరిట్ని ఎట్లా ఆరాధన చేస్తారు, ఇంకా ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఆ రిమైనింగ్ లెసన్స్లో మీరు చూస్తారు. కేర్ఫుల్గా ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో లెట్స్ కంటిన్యూ దిస్ అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్ ఫర్ ద కమింగ్ క్లాసెస్ ఆల్సో, ఓకేనా. సో ఇక్కడ మనం 6 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. ఒక్కసారి గుర్తు చేస్తే ఐ విల్ స్టాప్ విత్ దిస్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్? 6 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇంపార్టెంట్ పాయింట్ స్టేయింగ్, ఎస్ చెప్పాలి, స్టేయింగ్ టుగెదర్ యాజ్ ఏ ఫ్యామిలీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. స్టేయింగ్ టుగెదర్ యాజ్ ఏ ఫ్యామిలీ ఈజ్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎనీవన్ గర్ల్స్ మీరు విన్నారా లేదా అనేది. సెకండ్ వన్ ఈజ్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్. ఇంకో చోట ఏం రాయబడిందంటే కీర్తనల గ్రంథంలో ఎవరైతే ప్రార్థన చేసుకోకుండా తింటున్నారో అది పాపము అని రాయబడింది. ఇంకోటి ఏంటంటే పని చేయకుండా కూడా భోజనం చేయడానికి కూడా చేయకూడదని రాయబడింది. పని చేయకుండా భోజనం చేయకూడదు. తర్వాత దేవునికి ప్రార్థన చేయకుండా ఏ దేవుడైతే మనకి ఇచ్చాడో ఆ ఫుడ్ కోసం థ్యాంక్స్ చెప్పకుండా ఉంటే ఇట్ ఈస్ సిన్ అని కూడా రాయబడింది. కాబట్టి కేర్ఫుల్గా మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ ఎస్ ప్రేయింగ్ టుగెదర్. ప్రేయింగ్ యాజ్ ఏ ఫ్యామిలీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎంతమంది మరి ఫ్యామిలీ ప్రేయర్స్లో జాయిన్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్.
third point, staying as a family, praying as a family, and also giving thanks for the Lord is the third point. Fourth point is the reading and రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యము మీరు మందిరానికి వస్తూ పోతూ ఉంటారు, కానీ ఇప్పుడు నేను అడిగితే ఎవరైనా ఒక్కరైనా మీరు ఇక్కడ 9 years, 10 years, 11, 12, 13, 14, 15 years వరకు ఉండొచ్చు, ఒక్కసారన్నా బైబిల్ చదివారా అని అడిగితే మరి ఎవరు చేస్తారో నాకు తెలియదు. ఎవరైనా ఒక్కరన్నా హౌ మెనీ ఆఫ్ యు ఆర్ కంప్లీటెడ్ బైబిల్ అట్లీస్ట్ వన్ టైమ్ ఇన్ యువర్ లైఫ్? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక్క బాబు కనిపిస్తూ ఉంటున్నాడు, ఇద్దరు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, దేవుని వాక్యం అనేటువంటిది. తర్వాత సింగింగ్ సాంగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పాటలు పాడుకోవడం ద్వారా దేవుడు ఎలాంటి వాడు? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, హీ ఈజ్ ద రిడీమర్, హీ రిడీమ్డ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను విమోచించాడు. హీ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ అవర్ ప్రొవైడర్, హీ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్ అన్నటువంటిది కూడా మనం ఆ పాటల రూపంలో వీ కెన్ రిమెంబర్ ద గాడ్, రిమెంబర్ ద గాడ్. తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 6th పాయింట్ ఏంటి? ఆఫ్టర్ స్టేయింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ, గివింగ్ థ్యాంక్స్ టు ఫర్ ద ఫుడ్, praying as a family and meditating the word of God. Last one is they are sharing the truths of the God. After meditating, reading the word of God, after they are meditating and the sharing the truths of the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వారు ఒకరికొకరు పంచుకుంటున్నారు. మీరు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు చదువుకున్నటువంటిది లేకుంటే చర్చిలో చెప్పినటువంటి వాక్యము ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ పంచుకోవడమా, లేకుంటే క్వారలింగ్ ఇచ్చేదరా, ఒకరికొకరు గొడవలు పడటమా, లేకుంటే నీకేం తెలుసు, నాకే బాగా తెలుసు, లేకుంటే ఈ విషయాలు కాకుండా వేరే విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంపార్టెంట్ అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ప్రయారిటీ ఈజ్ షేరింగ్ ట్రూత్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఈ 6 పాయింట్స్ మనం చూస్తూ ఉంటున్నాం. సో let's continue this adventure in Brazil. Shall we kneel down? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు స్తోత్రాలు. దయగల ప్రభా, మీ పరిశుద్ధ లేఖన భావముల కొరకై స్తోత్రాలు. మీరు తీసుకొని వచ్చిన పిల్లల కొరకై స్తోత్రాలు. దయగల ప్రభా, మేము ఫ్యామిలీస్గా కలిసి ఉండటం, కలిసి ప్రార్థించటం, కలిసి మీ వాక్యాన్ని ధ్యానించటం, కలిసి పాడటం, మీ యొక్క లేఖన సత్యాలను ఒకరికొకరం పంచుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరి రోజర్ ఫ్యామిలీలో ఆ విషయాలన్నీ మేము అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. మరి ఈ విధంగా మా పిల్లలు కూడా ఈ విషయాలను అడాప్ట్ చేసుకుంటూ సహాయపడుతురండి. తీసుకొని వచ్చిన మీ పిల్లలను దీవించండి. చేసిన వేళంతటి కొరకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.